ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నాడు, రవి శుక్ర యోగిస్తారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు చూస్తారు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో మంగళవారము, గురువారము, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మిథున రాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా ఈ వారం అనేది చాలా కలిసి వస్తుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. లవర్స్ కి కూడా చాలా బాగుంటది ఈ వారం అనేది. చిన్నపాటి సమస్యలతో పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. చాలా ఆనందంగా ఉంటారు. పంచమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మీన రాశిలో. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారి దృష్టిలో పంచమ స్థానం మీద ఉన్నది కాబట్టి లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. కోర్టు కేసు విషయాలు వ్యతిరేకత వైపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు ఉంటే ఉండవు. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నాడు. శని ఎప్పుడైతే దశమ స్థానంలో ఉంటారో ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు శని భగవానుడు. చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక వృత్తిపరంగా మీరు శనికి హోమం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక తీశాలని సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీశాలని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.